తప్పుని ఇప్పుడు లెక్కించటం లేదులే, వదిలేశానులే అని చెప్పాలిగా. అలాగ చెప్పగలిగినప్పుడు ఏమవుతుంది? ఆ తల్లి యొక్క దయని పొందినటువంటి వాళ్ళల్లో మనం ఉన్నవాళ్ళంగా లెక్కింపబడతాం. ఇప్పుడు నీ దయని పొందినటువంటి ఒక వర్గం ఉందే, ఒక గ్రూప్, ఒక సమూహం. ఈ సమూహంలో మేము ఉన్నాం. అయితే ఏందా గొప్ప అంటారేమో. గొప్పదనం ఏమిటి అంటే, మేము ఉండబట్టి కదా నీలో దయ అనేటువంటి గొప్ప గుణం బయటకు పడింది. మాలాంటి దుర్మార్గులు, మాలాంటి దుష్టులు, మాలాంటి మాట వినని వాళ్ళు ఉన్నప్పుడే కదండి మీలో ఉండే గొప్ప గుణాలన్నీ బయటకు వస్తాయి. మేమందరం మంచివాళ్ళమైతే పాపం ఆమె చాలా మంచిది, అందరి మీద దయ చూపిస్తుంది అని ఎందుకంటారు ఎవరన్నా? ఇప్పుడు రాక్షసులందరూ నానా రకాలుగా కష్టాలు పెట్టారు సీతమ్మని. అయితే ఆ కష్టాలన్నీ పడిన తర్వాత కూడా హనుమంతుడు అడిగినప్పటికీ కూడా ఆ రాక్షసి స్త్రీలందరినీ మనం శిక్షిద్దామమ్మా, నిన్ను బాగా ఇబ్బంది పెట్టారంటే, వదిలేయలేవయ్యా హనుమా వాళ్ళని, పాపం ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి వదిలేసిందే. అప్పుడు కదా మనం సీతమ్మని, అబ్బా ఎంత దయగలి మహాతల్లండి ఆమె, తనని హింస పెట్టిన వాళ్ళని కూడా వదిలేసిన మహనీయురాలే అన్నామా లేదా? మరి ఈ కష్టపడటం అనేటువంటిది జరగకపోయినప్పుడు ఆమెలో ఉండే దయాగుణం ఎలా బయటకు వస్తుంది? ఇప్పుడు మాలో ఉండే పనికిమాలిన గుణాలు మాలో లేకపోతే నువ్వు మా మీద దయలా చూపిస్తావు. మా మీద నువ్వు దయ చూపించావంటే అర్థం ఏంటి? నువ్వు అత్యంత గొప్పదైనటువంటి ఒక స్థితిని పొందావు అంటే ఆ స్థితి నీకు పొందింపజేసిన వాళ్ళం మేము. నువ్వు దయాస్వరూపిణివి అని చెప్పి అందరి చేత ప్రశంసింపబడుతున్నావంటే దానికి కారణభూతులమైన వాళ్ళం మేమమ్మా. చూడండి ఎంత చమత్కారంగా చెప్తున్నాడు. మాలాంటి దుష్టులు ఉన్నప్పుడే కదా నీ గొప్పతనం బయటపడేది. కనుక మేమందరము కలిసి ఇది ఒక గ్రూప్. ఈ గ్రూపునంతటినీ కూడాను నువ్వు మేమేం చేస్తున్నాము, మేము ఇంక దేనికన్నా పనికొస్తామా అంటే నీలో ఉండే గొప్ప గుణాలు బయటకు తీయడానికి మేము పనికొస్తాం. అది కూడా ఒక కైంకర్యమేగా. ఆ విధంగా మేము నీకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళం అయ్యాము. అంటే నిత్యసూరులైన వాళ్ళు ఆ విధంగా కైంకర్యం చేస్తే ఈ భూలోకంలో ఉండేటువంటి లీలా విభూతి అయిన ఈ లోకంలో ఉండే మేమందరం ఈ విధంగా నీకు సేవ చేస్తున్న వాళ్ళమయ్యాము. పరమ పుమాన్ శేషిత్వే, ఆ పరమపురుషుడైనటువంటి ఆయన శేషిగా ఉన్నాడు. అంటే ఆయన అందరికన్నా గొప్పవాడండి. ఆయనలో భాగంగా నువ్వు ఉండటం వల్ల, నువ్వు శేషాంశ సంభూతురాలివి అవ్వటం వల్ల ఆయన శేషి అయ్యాడు కదా. ఈ శేషము అంటే ఈ భాగము లేనప్పుడు ఆ పరిపూర్ణమనే మాటకు అర్థం ఎక్కడుంది? కాబట్టి ఈ భాగము అనేది ఉండవటం వల్ల ఆ పరిపూర్ణత్వానికి గొప్పదనం. ఏదైనా కానివ్వండి, ఆయన కూడా నీకు ఈ విధంగా సహాయకారిగా ఉన్నాడు కదా అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఏమండి, అమ్మవారి గొప్పదనం అంటున్నామే, మరి ఇక్కడ స్వామి యొక్క గొప్పదనమే కదా మనం చెప్తున్నాము అని చెప్పి. ఇప్పుడు ఒక రాజ్యం ఉందనుకోండి, రాజ్యానికి రాజమాత అని ఉంటారు. రాజమాత అంటే ఏమర్థము? రాజుగారికి తల్లి అయిన ఆమె. అంటే రాజుగారి కన్నా గొప్పదిగానే ఉంది కదా ఆమె. రాజుగారికి కూడా పథనిర్దేశం చేసేటువంటి మహనీయురాలు ఆమెనే కదా దాని అర్థం. రాజుగారికి ఇచ్చిన గౌరవం కన్నా ఎక్కువ గౌరవం ఆమెకి ఇవ్వాలి అనే కదా అర్థం. అందుకే కదా రాజమాత అనే ఒక పదవి ఉంది. అయినప్పటికీ ఈ రాజమాత మళ్ళీ ఎవరి అధీనంలో ఉంటుంది చెప్పండి? రాజమాత అధీనంలో రాజు ఉంటాడా? రాజు అధీనంలో రాజమాత ఉంటుందా? అంటే రాజు అధీనంలోనే రాజమాత ఉంటుంది.
ఆమె గౌరవం ఎక్కువ కావచ్చు, అన్ని విషయాల్లో ఆమె గొప్పదై ఉండొచ్చు, కానీ చివరికి సార్వభౌముడు ఎవరయ్యా అక్కడ అంటే రాజేను. అలాగనే శ్రీయఃపతి అని చెప్పుకున్నప్పటికీ కూడా లక్ష్మీదేవి భర్త అని ఆయన్ని అంటున్నప్పటికీ కూడా ఆమె ఎవరి అధీనంలో ఉన్నది అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎవరి అధీనంలో వెళ్ళిపోతున్నది ఆమె? ఈ స్వామి యొక్క అధీనంలోకి. సరే, ఏదైనా కానివ్వండి, ఆయన చేస్తున్న పని ఏమిటి ఇక్కడ అంటే ఈమెని రక్షించటం అనే పనేగా ఆయన చేస్తున్నాడు, ఈమెని భరించటం అనే కదా. భర్త అంటే ఏమి, పతి అంటే అర్థం ఏమిటి? రక్షించేవాడనే కదా అర్థము, భరించేవాడనే కదా అర్థము. కాబట్టి ఈ విధంగా ఆమెని రక్షించటం, ఆమెని భరించటం అనేటువంటివి ఇవి అన్నీ కూడా పరమాత్మ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఈమెకు ఒక పరికరంగానే పనికొస్తున్నవాడే కదా. ఇలా ఎంతమందిని మీరు చూడండి, అందరూ కూడా ఏదో ఒక విధంగా ఆమెకు సహాయకారులుగానే ఉన్నటువంటి వాళ్ళు. ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవలసినది. తవ స్వారణే ఏతే పరికరాహి, నీ యొక్క గొప్పదనంలో వీరందరూ కూడా పరికరాలుగా ఉన్నటువంటి వాళ్ళమ్మా అంటున్నాడు. అంటే సాధనములు అన్నమాట. వీళ్ళందరూ టూల్స్ ఆ తల్లికి.